హలో అందరికీ రోజు అందరూ టీ తాగుతూ ఉంటారు. అలాంటి టీ మంచిగా స్ట్రాంగ్గా చిక్కగా మంచి రుచితో ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ యాలకుల్ని రోట్లో వేసుకొని యాలకులతో పాటు ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఆవు పాలను యూజ్ చేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు. ఈ విధంగా పాలతోటి పెడితే టీ అనేది చిక్కగా వస్తుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సరిపడా చక్కెర వేసుకోవాలి. ఎవరి తీపికి తగ్గట్టు వారు వేసుకోవచ్చు చక్కెర. తర్వాత టీ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా టీ పౌడర్ వేసుకున్నాక ఇందాక దంచిపెట్టుకున్న యాలకుల్ని దాల్చిన చెక్కని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పైన మరిగించుకోవాలి. టీని ఇలా గంటతోటి తిప్పుతూ మరిగించుకోవాలి. ఈ విధంగా టీ పెట్టారంటే మంచి రుచితోటి మంచి వాసనతోటి చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంటుంది. టీ చాలా బాగా కూడా అనిపిస్తుంది తాగిన కొద్దీ. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని టీని వడగట్టుకోవాలి. టీని వడగట్టుకొని వేడివేడిగా తాగుతుంటే చాలా టేస్టీగా మంచిగా కమ్మగా వస్తుంది. టీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఈ విధంగా టీ పెట్టారంటే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.